హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. మీ రాధికతో సరదాగా. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? అసలు ఈ పేరు చెప్పగానే ఇంట్లోనే అవసరం లేదు అనిపిస్తుంది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మీర్ గారు. నమస్కారం అండి. ఎలా గోవింద ఉన్నారు? గోవింద బాగున్నాను. ఎక్కువగా దైవభక్తి అంటే నాకు కూడా అంత ఉంది. అసలు ఆ నామస్మరణతో అంటే హైందవ ధర్మ సంస్కృతి పాటిస్తాను. అలా నామస్మరణ చేయడంలో ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలని నా మనసుకి. ఆంతర్యం అంటే ఏం లేదమ్మా. నేను బిగినింగ్ నుంచి కూడా ఎక్కువగా దైవభక్తి అది ఉంది నాకు. దానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను చేసిన వర్క్స్ సీరియల్స్ గానివ్వండి, సినిమాలు గానివ్వండి, ఎక్కువగా పౌరాణికానికి సంబంధించింది మైథలాజికల్స్ ఎక్కువ చేశాను నేను. ఉమ్, సో, ఆటోమేటిక్‌గా అవన్నీ చదువుకోవటం దానివల్ల మనకి కొద్దిగా ఈ భక్తి అదొచ్చింది. దానికి తోడు నేను మా గురువుగారు కె. రాఘవేంద్రరావు గారి తరం వల్ల ఎస్‌విబిసికి శ్రీవారి సేవలని చెప్పి స్వామివారి సేవలన్నీ. ఉమ్, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామివారి సేవలు ఏవైతే ఉంటాయో అవి, వారాంతర సేవలు అవన్నీ కూడా మొత్తం ఆ పైనుండే పూజారులే కిందకొచ్చి ఒక సెట్ వేసి ఆనంద నిలయం మొత్తం షూట్ చేసాం. స్వామి సేవలన్నీ కూడా. ఉమ్. ఆ భాగ్యం నాకు దొరికిందనమాట అది. సో, అప్పటి నుంచి ఏంటంటే స్వామి మీద భక్తి ఎక్కువైపోయింది నాకు. అంటే అంత అదృష్టం నాకు కలిగించిన స్వామికి, అంటే మా గురువుగారు పుణ్యం అది. కానీ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి కదా! అవును సార్. సో, ఆయన అంత ఇదిగా నాకు చేయించారు కాబట్టి ఆయన మీద భక్తి ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు నేను ఈటీవీకి వెళ్ళి వచ్చాను. అక్కడ వాళ్ళు చెప్పడం కూడాను 5 శివుళ్ళు కనిపించి ఆ విధంగా హ్మ్. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఆ! చేశారు అని ఆ! చెప్పారు. దాని గురించి. అంటే శివలీలలు 1999లో చేశారమ్మా నేను డైరెక్ట్ చేసింది. అంటే ఆ రోజుల్లో ఇన్ని ఎఫెక్ట్స్ అవి లేవు కదా! ఇప్పుడున్న హ్మ్. ఎఫెక్ట్స్ ఇంత లేదక్కడ అప్పుడు. సో, ఆ రోజుల్లో 5గురు శివుళ్ళు ఒక చోట ఒకే ఫ్రేమ్‌లో ఉండటం అనేది తీయటం చాలా కష్టం అప్పుడు. సో, దాన్ని నేను అక్కడ తీయటం వల్ల బాపు గారు కూడా అది చూసి నన్ను మెచ్చుకున్నారనమాట. ఆ రోజుల్లో అట్లా తీయటం వల్ల. అవును సార్. బాపు గారి బొమ్మలంటేనే హ్మ్. చాలా ఇష్టపడతాము. హ్మ్. అంటే దానికి బాపు గారు ఏమైనా వెనకాల లేదు. బాపు లే గారికి దానికి ఆయన భాగవతం చేస్తున్నారక్కడ భాగవతం. సైమల్టేనియస్‌గా. హ్మ్. నేను శివలీలలు చేశాననమాట హుహు. ఈటీవీకి. కళ్ళకి కట్టినట్టుగా తీశారు. మాకు అప్పుడు లేనటువంటి టెక్నాలజీ అంతా అవును. వాడారు. అవును. ఒక కెమెరాతోనే అన్ని హ్మ్. అలా అవును. అవును. చూపించగలిగారు అన్నారు. అంటే ఎలా సార్ అది సాధ్యం? ఇవాళ రేపు చేయటం అనేది చాలా ఈజీ అమ్మా అది. 5 కాదు. మీరిప్పుడు 'రోబో' అవన్నీ చూస్తే 'రజనీకాంత్‌లో' 100 రజనీకాంత్‌లు, 100 ఐశ్వర్య రాయ్‌లంతా తీసి చూపిచ్చారిప్పుడు. హ్మ్. అది ఇవాళ ఉన్న టెక్నాలజీకి చాలా ఈజీ. అప్పుడున్న టెక్నాలజీకి అది లేదనమాట. హ్మ్. ఎందుకంటే ఇన్ని లేయర్స్ వాడటం అవన్నీ ఉండవు. లేయర్స్ అంటాం. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద. అంటే ఫిలిం ఉన్నప్పుడు ఏంటంటే, ఫిలింలో ఉండేటప్పుడు డ్యూయల్ రోల్స్ అవి చేసేవాళ్ళు. ఫిలింలో ఏంటంటే లైట్ మాస్కు, పేపర్ మాస్క్ అని 2 ఉంటాయన్నమాట. ఆ పేపర్ మాస్క్, లైట్ మాస్క్ ఏసి చేసేవాళ్ళు ఆ రోజుల్లో. వీడియోకొచ్చినప్పుడు ఆ ఇది లేదనమాట అలా చేయటానికి. సో, దీంట్లో కెమెరాలో చేసేటప్పుడు మాస్కింగ్ చేసుకొని జాగ్రత్తగా చేయాలనమాట. సో, దానికి క్రోమా కీయింగ్ అని ఒకటుంది. మాస్కింగ్ అని ఇక్కడ కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి నేను 5గురు శివుళ్ళు ఒకే ఫ్రేమ్‌లో ఉండేటట్టు శివలీలలో చాలా ఎఫెక్ట్స్ చేశామమ్మా. హుహు. దానికి నాకు వెనకాల బ్యాక్ బోన్ ఏంటంటే నా మిత్రుడున్నాడు బాలశంకర్ అని. బాలశంకర్ గారు. అతనేంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అతను చదువుకున్నాడనమాట. సో, అతను నాకు బ్యాక్ బోన్ అనమాట అన్నిటి చేయటానికి. సో, అతని సహకారం తీసుకొని నేను ఆ రోజుల్లో ఈటీవీలో చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేశాను. ఇప్పుడు 'ఎండమావులు' సీరియల్ ఉంది ఈటీవీలో. 'ఎండమావులు' టైటిల్ సాంగే ఒక ఎడారిలో ఆ అమ్మాయి వెళ్తున్నట్టు సాంగ్ అంతా ఉంటది. అవును అదంతా సార్. కూడా కొంచెం ఇసుక తీసుకొచ్చి కుప్పలుగా పోసి, దాంట్లో ఆ అమ్మాయి వెళ్తున్నట్టు ఇవన్నీ కూడా చాలా చేశాను. అవును సార్. ఒక బండి ఇసుక మాత్రమే ఒక రూమ్‌లో ఆ! పోసి దాన్ని మీరు ఒక ఎడారిలాగా ఎడారిలాగా చూపిచ్చారు. చేశాననమాట అప్పుడు. సో, వీటన్నిటికి నాకు బ్యాక్ బోన్ ఏంటంటే నా మిత్రుడు బాలశంకర్. హ్మ్. సో, నాకు గూడా ఏంటంటే కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి దూరదర్శన్ రోజుల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి, అతని సహకారం తీసుకొని అవన్నీ చేయగలిగాననమాట ఇంకా నేను. ఒక జిమ్మిక్ కూడా విన్నాను సార్. సముద్రం చూపించాలంటే కూడాను మీరు ఒక చిన్న కొంచెం నీళ్ళని పెట్టి హ్మ్. మొత్తం సముద్రాన్ని కూడా హ్మ్. చూపించారని మీ యాహ్! హ్మ్. అంటే ఇవన్నీ గూడా విజువల్ ఎఫెక్ట్స్. అంటే సమయాన్ని బట్టి అలా మారుతూ వస్తున్నాయి గదా! దాంతో పాటు వస్తున్నాను. ఎక్స్‌పెరిమెంట్స్ చాలా చేసేవాడిని నేనప్పుడు. అంటే ఏదైనా చేయాలి ఇప్పుడు ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజుల్లో నేను మేబీ 90స్‌లో అనుకుంటాను. ముగ్గురు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. తాత, కొడుకు, మనవడు ముగ్గురుని పెట్టి ఎపిసోడ్స్. హుహు. అప్పుడంతా అవి లేవనమాట. అంత హ్మ్. టెక్నాలజీ లేదు. హ్మ్. ఉన్నప్పుడే అలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేశాననమాట నేను. అంటే ఇప్పుడైతే చాలా గ్రీన్ మ్యాటు, బ్లూ మ్యాటు 2 ఉన్నాయి. ఒక గోడ మీద చిన్న గ్రీన్ ఉన్నా సరే, హ్మ్. సారు దాన్ని ఎక్స్‌ట్రార్డినరీగా చాలా చూపిస్తారని విన్నాను. అంటే నాకు అవుట్‌పుట్ తెలుసు కాబట్టి ఎలా ఉంటదో ఏంటి అనేది.
ఆ రోజుల్లో ఏమనుకునేవాళ్ళు అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఇంత ఫ్రేమ్ మొత్తం గ్రీన్ ఉండాలేమో, ఏమి ఎక్విప్మెంట్ లేకుండా ఉండి నీట్గా ఉండాలేమో అనుకునేవారు. యాక్చువల్గా టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు మీ షూట్ చేస్తున్నప్పుడు మీ వరకు ఉంటే చాలన్నమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ కెమెరాలు లైట్లు అన్నీ పెట్టి షూట్ చేసేవాడిని నేను. అది చాలా మంది భయపడేవాళ్ళు ఏంటి ఎట్లా తీసాడని. నాకు ఫైనల్ అవుట్పుట్ తెలుసు కాబట్టి ఎట్టా వస్తుందో, సో నేను చేసేవాడిని అనమాట. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా మనకి అవకాశం లేదు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ వేయడానికి, ఒక చిన్న గుడ్డ ఉంటే కూడా వేసేయటం, లేదో కారు వ్యాన్ ఏదన్నా బ్లూ కలర్ కారు ఉంటే కూడా అది నిలబెట్టి తీసేయటం, ఇలాగా ఈజీగా చేయటం అనమాట. నేను జనరల్గా ఏంటంటే షూటింగ్స్లో ఎక్కువ టైం తీసుకోను. నేను షూటింగ్ చేసేటప్పుడు జనం ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా షూటింగ్ చేస్తాను నేను. పోస్ట్ ప్రొడక్షన్లో ఐ స్పెండ్ మోర్ టైం అనమాట. సో అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఉండరు, చాలా లిమిటెడ్ పీపుల్. మేబీ నాతో పాటు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు అసిస్టెంట్ డైరెక్టర్లు. సో మేమే కాబట్టి వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ పోస్ట్ ప్రొడక్షన్ అనమాట. కాస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. ఎస్డి లాల్ గారు ఒక డైరెక్టర్గా నందమూరి తారక రామారావు గారితో వారి ప్రయాణం సాగింది. మిమ్మల్ని నటులుగా చూపించాలని ఎప్పుడైనా అనుకున్నారా? వారి డ్రీము ఏంటి? అంటే మా నాన్నగారి డ్రీమ్ నటుడు గారు కాదమ్మా, ఆయన నన్ను టెక్నీషియన్గా చేయాలని. ఆయన ఏంటంటే ఫస్ట్ మేము పుట్టినప్పుడే ఆయన డిసైడెడ్ అనమాట. మా ముగ్గురిని కూడా ఈ ఫీల్డ్లోనే పెట్టాలని ఆయన డిసైడెడ్ ఆయన. సో అందుకని ఆయన చిన్నప్పటి నుంచి నన్ను తీసుకొని ఫిలిమ్స్ ఆయన షూటింగ్లకి ల్యాబ్లకి అన్నిటికీ తిప్పేవాడు నన్ను. అలాగే మా సిస్టర్ని కూడా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్ డిప్లొమాలో, షీ వాజ్ ది ఫస్ట్ లేడీ ఎడిటర్ అనమాట, సాబరా. సో అక్కడ తను డిప్లొమా తీసుకుంది. మా తమ్ముడిని కూడా కెమెరామెన్గా నా దగ్గరే పెట్టి అతనికి శిక్షణ ఇప్పించారు. సో ఆయన నన్ను ఒక టెక్నీషియన్గా చూడాలని ఆయన ఫస్ట్ నన్ను పెట్టింది ఎడిటింగ్లో పెట్టారు. ఆయన ఎడిటింగ్లో పెడితే నాకు అక్కడ ఎడిటింగ్ అంత ఇంట్రెస్ట్ కలగక నేను ఫోటోగ్రఫీ షిఫ్ట్ అయ్యాను అనమాట. యాక్టింగ్ అంటే మా నాన్నగారు 1969లోనే భలే మాస్టర్ అనే సినిమాలో రామారావు గారు ఒక ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వస్తే అక్కడ ఉన్న పిల్లల్లో నన్ను కూడా ఒక పిల్లోడుగా వేసి, ఒక 4 పిల్లలు ఉంటారు, రాజబాబు గారు వీళ్ళందరూ, వాళ్ళతో పాటు నాకు కూడా వేషం వేశారు ఆ సినిమాలో. నేను మా సిస్టర్ సాబరా ఇద్దరు ఉంటాం అందులో. ఫుల్ సినిమా ఉంటాం 69లో. అది తెర మీద అయితే కొన్ని పాత్రలే చిత్రిస్తాము, అంటే నటించే అవకాశం దొరుకుతూ ఉంటుంది. అదే టెక్నీషియన్గా అంటే ఇప్పుడు ఎంతో మందికి కూడాను మనల్ని ఎడిట్ చేయొచ్చు. అలా కూడా ఏమైనా సార్ అలా అనుకున్నారేమో? మా చిన్నాన్న వాళ్ళ సొంత తమ్ముడు ఎస్ఎస్ లాల్ గారు, ఆయన స్కూల్ టీచర్గా ఉండేవారు. ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయనకి ఫోటోగ్రఫీ నేర్పించి ఆయన కెమెరామెన్ చేశారు. ఆయన చాలా విజువల్ ఎఫెక్ట్స్లో ఆయన ఆ రోజుల్లో దిట్ట అనమాట. ఆయన ఎస్ఎస్ లాల్ అని. ఆయనకి 4 పిల్లలు, వాళ్ళు కూడా కబీర్ లాల్, జానీలాల్, బాషాలాల్, అమీర్ లాల్ అని బాంబేలో పెద్ద కెమెరామెన్లు అనమాట. సో అలాగా మా నాన్నగారు మూల బిందు, మేమందరం ఈ ఫీల్డ్కి రావాలని చెప్పి ఆయన సంకల్పం అనమాట. ఈ కెమెరామెన్గా అంటే మీరు ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పెట్టినప్పటికీ కూడా కెమెరామెన్గా మీరు అంటే అక్కడ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ముందుకు కెమెరా నేర్చుకుంటాను అని చెప్పారు. ఆ ఉదంతం అంటే ఎందుకు మీకు అక్కడ అడ్జస్ట్? అంటే ఎడిటింగ్ రూమ్లో ఏంటంటే 4 గోడల మధ్య ఉంటుంది మొత్తం వర్క్ అంతా. అంటే ఆ రోజుల్లో మూవీలాలో ఇప్పుడున్న నాన్ లీనియర్ ఎడిటింగ్ కాదు కదా, అప్పుడు మూవీలా థ్రెడ్ చేయటం, లేదంటే లోపలికి వచ్చి మళ్ళీ రీల్ థ్రెడ్ చేయటం, ఇవే ఉంటాయి అనమాట. సో దానికోసం ఏంటంటే ఆ 4 గోడల మధ్య ఉండాలంటే అప్పుడు యంగ్ కదా మరి, సో యూత్. ఈ 4 గోడల మధ్య ఎంతసేపు ఏం చేస్తాం, ఈ ఎడిటింగ్ ఏం నేర్చుకుంటాం, ఓపెన్గా వెళ్ళి మన ఫోటోగ్రఫీ కానీ ఏదైనా డైరెక్షన్ కానీ అట్లా చేద్దామని తపన ఉండేది. అదే మా నాన్నగారికి వచ్చి చెప్తే, సార్ నువ్వు కెమెరా నేర్చుకో అని చెప్పి టిఎస్ వినాయకం గారు అని ఆయన దగ్గర నన్ను ఫస్ట్ టైము కెమెరా అసిస్టెంట్గా చేయించారు అనమాట. అక్కడ అంటే ఒక కెమెరామ్యాన్గా ఎవరైనా మొదటి లైఫ్ స్టార్ట్ చేస్తే ఎలా మీరేం చెప్తారు వాళ్ళకి? అంటే కెమెరామ్యాన్ కానీ కాదమ్మా, ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, ఫోటోగ్రఫీ చేయాలని ప్యాషన్ ఉండాలి. అంటే ఇవాళ రేపు ఏముందమ్మా, ఇవాళ రేపు అందరూ కెమెరామ్యాన్లే కదా, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కెమెరామ్యాన్లు. ఇప్పుడు అది కాదు కదా, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం కెమెరా. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే కెమెరామెన్లు ఇప్పుడు మనం చూపిస్తున్నాం అనుకోండి, ఇలాగే ఎందుకు చూపించాలి, ఇలా ఎందుకు చూపించకూడదు, ఈ రూముని ఇలాగే ఎందుకు తీయాలి, ఇలా ఎందుకు తీయకూడదు అని ఆ తపన ప్యాషన్ ఉండాలి చెయ్యాలన్నప్పుడు. అలాగే హార్డ్ వర్క్ కూడా ఉండాలి. హానెస్టీ ఉండాలి ఫస్ట్, డెడికేషన్ ఉండాలి. అంటే ఫోటోగ్రఫీ చేయాలనుకున్నప్పుడు ఫోటోగ్రఫీయే చేయాలి, మిగతా వాటి మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే అతనికి దాని మీద మంచి పట్టు వస్తుంది, గ్రిప్ వస్తుంది, డెఫినెట్గా అతను దాంట్లో పైకి రాణించగలుగుతారు. ఒక రకంగా నాకేమనిపించింది అంటే జేడి చక్రవర్తి గారు మీరు ఎడిటింగ్ బాగా నేర్చుకోవడం వల్ల డైరెక్షన్ కూడా చేయగలిగేటటువంటి
సత్తా వచ్చిందేమో అనిపించింది? అంటే డైరెక్షన్ రంగంలో కూడా వెళ్ళారు కదా మీరు. అంటే ఎడిటింగ్ వల్ల అని కాదు, నేను కెమెరామెన్గా ఉన్నప్పుడే ప్రతి సీను నేను చదువుకొని ఈ సీన్ నేనైతే ఎలా చేస్తాను అని అనుకోవటం. ఆ డైరెక్టర్ తీస్తున్నప్పుడు ఆయన బాగా తీస్తున్నప్పుడు నాకు ఒక ఎడ్యుకేషన్, అది బాగా తీస్తున్నాడని చెప్పి నేను నేర్చుకుంటాను అనేది ఏం తప్పు అనుకున్నానని. బాగా చేయకపోతే నేనైతే ఎలా బెటర్మెంట్ చేయగలనని కూడా ఆలోచించేవాడిని. అదొకటి. తర్వాత ఏంటంటే మీరు అన్నట్టు నేను నా ప్రోడక్ట్స్ అని, నేను కెమెరామెన్గా ఉన్నప్పుడు నా ప్రోడక్ట్స్ అని నేనే ఎడిట్ చేసుకునేవాడిని. ఎడిటర్గా ఉన్నప్పుడు డైరెక్టర్ అవ్వడానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సీన్ ఎంత తీయాలి, ఎలా తీయాలి, ఎంతవరకు తీయాలి అనేది అతనికి బాగా పట్టు ఉంటుంది దాని మీద. అదొక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట, ఎడిటింగ్ కూడా తెలిసి ఉంటే. సార్ విశ్వనాథం గారితో కూడా మీరు ఎన్నో సినిమాలు చేశారు. సప్తపది, శుభోదయం ఇలాంటి సినిమాల గురించి అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది? కె విశ్వనాథ్ గారితో నేను అసిస్టెంట్గా అనమాట. మా గురువు గారు కస్తూరి రామచంద్రమూర్తి గారని, ఆయన కెమెరామెన్. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా ఉండేవాడిని. సో ఆయనతో కలిసి నేను శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెనల్లో కొంత పార్ట్ అది చేశాను అనమాట. ఆయన వర్కింగ్ స్టైల్ అంతా కూడా ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుందమ్మా ఆయనది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్నింటిలో బిజినెస్లు, ప్రతి షాట్ బిజినెస్ ఉంటుంది, ఆర్టిస్టులు బిజినెస్లు, అవి ఫ్రేమింగ్ ఇవన్నీ కూడా ఆయన స్కూల్ వేరు, ఆయన స్టైల్ వేరు. ఆయనది ఫ్రేమింగ్ కూడా ఆయనే పెట్టుకుంటారు, అన్నీ ఆయనే పెట్టుకొని ఇలా కావాలి నాకు అని కెమెరామెన్కి చూపిస్తుంటారు. సో అక్కడి నుంచి అన్నీ ఆయన, ఇప్పుడు ఆర్టిస్టులకి కూడా బిజినెస్లతో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. సో ఇవన్నీ ఆయన దగ్గర ఆ సౌలభ్యాలు అనమాట. అవన్నీ నేర్చుకున్నాను. అసలు అంటే సీన్ ఎట్టా చేయాలి, ఎట్టా పండించాలి, అందులో హ్యూమర్ ఎట్టా తీసుకురావాలి, బిజినెస్లు ఎట్టా చేయాలి, ఫ్రేమ్ బ్యూటీలు ఏంటి, ఫ్రేము ఎలాగ ఇక్కడి నుంచి అక్కడికి ఇంపార్టెన్స్ ఎలా ఇస్తున్నారు ఫ్రేమ్లో, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. చాలా మంచి మంచి సినిమాలు చేసాం, అద్భుతమైన సినిమాలు చేశారు. అవన్నీ కూడా మంచి సినిమాలు. శుభోదయం కానివ్వండి, సప్తపది మొత్తం అమరావతిలో చేసాం. 55 రోజులు దిడుగులో ఉండి అమరావతి, ఒక 5 రోజులు విజయవాడలో చేసిన సినిమా అది మొత్తం. అక్కడ దూరదర్శన్లోకి వెళ్ళారు, మీరు కూడా ఫ్రీలాన్సర్గా చేశారు. అప్పటి కాలంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి ఏ మార్పులు వచ్చి ఉంటాయి? మార్పులు చాలా ఉన్నాయి. మా టెక్నాలజీ వైజ్ చాలా మారిపోయింది కదా. నేను దూరదర్శన్ చేసేటప్పుడు అప్పుడు లో బ్యాండ్ అనేవారు. లో బ్యాండ్ అని చాలా హై, అంటే చాలా లైట్లు వాడి యూజ్ చేసే కెమెరా హెవీగా ఉంటుంది. దాంతోపాటు ఒక వీసీఆర్ వస్తుంది, వీసీఆర్ సపరేట్గా ఉంటుంది. సో అలా ఉండేది అప్పుడు. ఇవాళ రేపు ఏమైంది, చాలా లైట్ కెమెరాసు, హై సెన్సిటివ్ కెమెరాస్ వచ్చేసాయి. ఇప్పుడు జస్ట్ ఒక ట్యూబ్ లైట్లో కూడా షూట్ చేయొచ్చు. అన్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడు తీసేది. సో అలా టెక్నాలజీ, అలాగే గ్యాడ్జెట్స్ వచ్చాయి, చాలా గ్యాడ్జెట్స్ వచ్చాయి. అప్పుడు ఇన్ని గ్యాడ్జెట్స్ లేవు మనకి. అంటే కార్లో వెళ్తున్నప్పుడు చాలా కెమెరాలు కట్టి తీసేవాళ్ళు ఆ రోజుల్లో అప్పట్లో. చేసేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు చాలా ఈజీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఒక షార్ట్ తీయాలంటే, అలాంటివి తీయాలంటే ఎన్ని రోజులు పట్టేది సార్ అప్పుడు? సీన్ని బట్టి ఉంటుందమ్మా, అది సీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ సీన్ లోపల కార్లో ఊరికే కాన్వర్సేషన్ అనుకోండి, ఏముందో 2-3 అవర్స్లో చేసేయచ్చు. చాలా డ్రామా చాలా ఉంది, ఒక చేజ్ జరుగుతుంది, చేజ్లో షార్ట్స్ ఉన్నాయి, అవంటే చాలా రోజులు పడుతుంది. అలాంటి వకీల్ సాబ్లో మీరు జడ్జి పాత్రలు అంటే నటనలో కూడా వెళ్ళిపోయారు. మీ నాన్నగారు అప్పుడు కల కనలేదేమో, కానీ మీరు నటనలో కూడా ఒక రకంగా చించి ఆరేస్తున్నారు అన్నట్టుగానే మాకు అనిపించారు. మరి దాని గురించి ఎలా? అంటే నటన నేను ఎన్నుకొని వచ్చినది కాదమ్మా, అది యాక్సిడెంట్లుగా జరిగింది అది. సో ఎందుకంటే నేను అప్పుడెప్పుడో 69లో మా నాన్నగారి దగ్గర చేశాను మీరు చెప్పినట్టు. ఆ తర్వాత ఏదో ఒక తమిళ్ పిక్చర్ ఒకటి 85-84లో ఎప్పుడో ఆ డైరెక్టర్ ఏదో, నేను కెమెరామెన్ దానికి, అతను ఏదో ఇష్టపడి నన్ను పొట్టి వీరయ్య గారిని పెట్టి ఏదో సీన్ చేశారు ఆయన, అదొకటి చేశాను. తర్వాత నేను నా సైడ్ నేను చాలా బిజీ, నేను టెక్నికల్గా కెమెరామెన్గా, ఎడిటర్గా, డైరెక్టర్గా వస్తున్నప్పుడు చిరంజీవి గారిది 150 సినిమాకి ఆ కో డైరెక్టర్ ఉన్నారు పుల్లారావు గారని, ఆయన నా మీద అభిమానంతో ఏదో చిన్న మీడియా పర్సన్ వేషం ఉంటే నాతో వేయించారనమాట దాంట్లో. అదైన తర్వాత ఎంసీఏ వేణు శ్రీరామ్ గారు నన్ను ఫేస్బుక్లో చూసి, ఆయన జగ్గి వాసుదేవన్ గారు స్పిరిచువల్ గురువు అనమాట. సో ఆ క్యారెక్టర్కి నేను బాగుంటానని ఆయన వేయించారు. అది చూసి ఆయన నా మీద, ఆయనకు అభిమానం కలిగి వకీల్ సాబ్లో పెద్ద వేషం అనమాట, జడ్జి వేషం వేసి. ఆ తర్వాత ఏమో హనుమాను, ముఖ చిత్రం అని, సింధూరం అని, పెర్ఫ్యూమ్ అని, ఇలా చాలా సినిమాలు చేశాను. రీసెంట్గా కూడా మ్యాట్ 2లో కూడా చిన్న వేషం వేశాను, హిట్ 3లో కూడా వేశాను. ఇప్పుడు ఈ నెల రిలీజ్ అవుతుంది తమ్ముడు, మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిదే, అందులో కూడా వేషం వేశాను. ఎక్కువగా జడ్జిగా కనిపిస్తూ ఉన్నారు డైరెక్టర్. ఎక్కువగా జడ్జిగా చేయలేదమ్మా, ఆ ప్రమాదం ఉందని ఎక్కువ ఒప్పుకోలేదు నేను జడ్జిగా. నేను అప్పుడు వకీల్ సాబ్లో వేశాను, తర్వాత హిట్ 3లో నానిగారి సినిమా కదా, పెద్ద సినిమా కదా అని అందులో చేశాను.
అప్పట్లో మీరు బాంబే నుంచి కూడాను కొన్ని కెమెరాలు అవన్నీ కొనుక్కొని టెక్నాలజీ జిమ్మిక్కులు చేశారు అని నాకు తెలిసింది. ఈ ఏరియల్ షాట్స్ అవి తీయటానికి కొంచెం ప్రాబ్లంగా ఉండేది. సో దానికోసం నేను ఏం చేశాను అంటే అప్పుడు ఫ్లై క్యామ్ అని ఒక చిన్న కెమెరా ఉండేది, చిన్నది ఇంతే ఉంటుంది అనమాట ఫ్లై క్యామ్ అని. సో ఆ కెమెరా అక్కడ ఎవరో బాంబేలో ఎవరి దగ్గర ఉంది అంటే నేను ఒక 1 మంత్కి అతని దగ్గర తెచ్చుకొని నేను రెంట్ పే చేస్తూ పెట్టుకొని ఇక్కడ ట్రయల్ కింద ఉంచుకున్నాను ఆ కెమెరా. సో దానికి ఏంటంటే ఒక కర్ర కట్టేసేసి ఆ కర్రతో పాటు ఏరియల్ షాట్స్ అవన్నీ తీయొచ్చు అనమాట కొంత అప్పుడు తీయటానికి ట్రై చేశాను అనమాట. కానీ ఆ కెమెరా తీసుకొచ్చాను కానీ దాన్ని వాడటానికి ఇక్కడ ఎవరికి అవకాశం రాలేదు ఎక్కువగా. ఎవరైనా వాడినా కూడా మన మీరు గారే కదా అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. సో వాళ్ళకేమో నేను డబ్బులు చాలా హెవీగా కట్టి తెచ్చుకున్నాను కెమెరా. సో ఇదేదో మనకి కొంప ముంచేటట్టు ఉందని ఆ కెమెరా మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి రెంట్కే తెచ్చుకున్నారు కానీ ఇది అది వర్కౌట్ కాలేదు. ఇలా ఎప్పుడైనా రెమ్యునరేషన్ ఇస్తానని రాకపోవడం, ఇవ్వకపోవడం ఇట్లా ఏమైనా కూడా లైఫ్లో జరిగిందా? చాలా జరిగినాయి అమ్మా. కానీ ఏంటంటే నేను ఎక్కడ కూడా రెమ్యునరేషన్ ఎక్కడ డిమాండ్ చేయనమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే అదొక మేజర్ రీజన్ అయి ఉండొచ్చు. నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేయటం కానీ అది కానీ ఏం లేదు. నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు తోచింది ఇస్తారు, నాకు ఇవ్వలేదనుకోండి అది ఏదో విధంగా ఏదో రూపంలో మళ్ళీ స్వామి ఎక్కడో ఇస్తారనుకుంటాను తప్ప దాని మీద నేను ఫోకస్ పెట్టి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనేది మాత్రం ఎక్కడ చేయలేదు నేను ఇప్పుడు దాకా. మరి అంటే ఇంత మంచితనంగా ఉంటే అంటే మంచితనం కాదు, తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నా వర్క్ చూస్తారు కదా, ఎవరు కూడా అలా చేయరమ్మా. ఇప్పుడు నేను వర్క్ చేసేదంతా చూస్తారు కదా, ఎంత హార్డ్ వర్క్ చేస్తాను, ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను చూస్తారు. జనరల్గా జరగదు. ఏదైనా జరిగితే అది అన్సీన్ సర్కమ్స్టాన్సెస్ ఏదో ఉంటుంది పాపం, ఏదైనా ఇవ్వలేకపోవడానికి ఏదో కారణాలు ఉంటాయి. సో అందుకోసం నేను దాని మీద పెద్దగా ఫోకస్ చేయను అనమాట. రామోజీరావు గారు అంటే అందరికీ చాలా కృషి వలుడు అనే పేరుంది, ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు. ఈటీవీలో కూడా మీరు కూడా వర్క్ చేశారు. సుమన్ గారు అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఆయన రాసిన సీరియల్స్ అవన్నీ కూడాను. వారితో మీకు ఎలా ఉంది అనుబంధం? అంటే నేను ఈటీవీలో దగ్గర ఆ ఛానల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే 94 నుంచి నేను ఈటీవీలో పనిచేశాను నేను. అయితే 94 నుంచి చేసిన తర్వాత నా వర్క్స్ని సుమన్ గారు చూసి ఆయన మెచ్చుకొని ఆయన సీరియల్స్కి, అంటే ఫస్ట్ నాకు శివలీలకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ఆయనే. అంటే యాక్చువల్గా వేరే డైరెక్టర్ని అనుకున్నారు, తర్వాత ఆయన కాదు మీరైతే బాగా ఇలాగ ఎఫెక్ట్స్ అని. అంటే ఈటీవీలో ఏం చేశానంటే అప్పటిదాకా ఏంటంటమ్మా ఈ దూరదర్శన్ అవి చేసేటప్పుడు లో బ్యాండ్లు చేసినప్పుడు లో బ్యాండ్ కెమెరాలు అవి ఉండేవి, ఈ లైట్లు జనరేటర్ ఇవన్నీ ఉండేది కాదు. ఈటీవీ ఏమైందంటే రావటమే వాళ్ళు బీటా క్యామ్ అని చాలా హై ఎండ్ కెమెరాస్ తీసుకొచ్చారు. అలాగే ఎడిటింగ్ సెటప్స్ కూడా హై ఎండ్ ఎడిటింగ్ సెటప్స్, బీటా సెటప్. తర్వాత జనరేటర్ కంపల్సరీ ఉండేది, లైట్స్ ఉండేవి. సో మేము ఏం చేయాలంటే కూడా మాకు ఎక్విప్మెంట్ ఫుల్గా ఉండేది అనమాట. సో నాకు చాలా అంటే ఒక టెక్నీషియన్గా చాలా సంతోషం అనమాట. ఏదన్నా చేయాలంటే ఇంత మంచి ఎక్విప్మెంట్తో మంచి అవుట్పుట్లు ఇవ్వాలి కదా. సో నేనేం చేసేవాడిని అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే సుమన్ గారు ఈటీవీలో మీరు చూసుంటారు సీరియల్స్లో సాంగ్స్ పెట్టడం. అంటే దూరదర్శన్ ఉండేటప్పుడు మా ప్రదీప్ గారు పెట్టేవారు సాంగ్స్, అంటే సీరియల్లో సాంగ్స్. కానీ ఈటీవీ వచ్చిన తర్వాత సుమన్ గారు సీరియల్స్లో సాంగ్స్ పెట్టడం, ఆ సాంగ్స్ని షూట్ చేయడం, ఆ సాంగ్స్కి స్పెషల్గా నన్ను పెట్టుకునేవారు కెమెరామ్యాన్గా. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే నేను కెమెరామ్యాన్గా ఉండటమే కాకుండా దానికి నేనే ఎడిటింగ్ చేసుకుంటూ దాంట్లో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఆ సాంగ్ని బ్రహ్మాండంగా రావడానికి, అంటే వాళ్ళు ఇచ్చే పారితోషికానికి కాదు, నా వరకు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా బాగా చేసేవాడిని నేను. సో అవన్నీ ఆయన చూసి ఆయన మనసులో పడిపోయింది, వీడు బాగా చేస్తాడు, ఇతను ఎఫెక్ట్స్ అన్ని కూడా బాగా చేస్తారని నాకు శివలీలలో ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని చూసి అది కూడా మెచ్చుకొని ఆయన సీరియల్స్ తర్వాత ఎండమావులు కానివ్వండి, సుఖ దుఃఖాలని, ప్రతిబింబాలని చాలా సీరియల్స్ ఆయన సీరియల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ చేశాను అనమాట. దాంతో ఆయనకి నాకు మంచి ర్యాపో, చాలా అనుబంధం అనమాట. అంటే జనరల్గా అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో సుమన్ గారి స్క్రిప్ట్ అంటే పొల్లు కూడా పోకుండా యాక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ తీయాలి. కానీ నాకు ఒక్కడికే ఆయన ఒక సౌలభ్యం ఇచ్చారు. నేను వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే, సార్ మీరు డైలాగులు మార్చాను కానీ యాక్షన్స్ మాత్రం నేను నాకు తగ్గట్టు నేను చేసుకుంటాను, ఎందుకంటే లొకేషన్ని బట్టి నేను మార్చాల్సి వస్తుంది, మీరు లొకేషన్ చూడకుండా రాస్తారు కదా, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఆయన నాకు ఆ సౌలభ్యం ఇచ్చారనమాట. సో ఆయన సీరియల్స్ నేను చేస్తున్నప్పుడు డైరెక్షను నా లొకేషన్ని బట్టి నేను కొన్ని షార్ట్స్ అని నాకు ఇష్టం నా స్కూల్లో తీసేవాడిని అనమాట. అదంతా ఆయనకి నచ్చేది. సో ఆయనకి నా మీద మంచి అభిప్రాయం, నేనంటే చాలా ఇష్టం ఆయనకి యాక్చువల్లీ. తర్వాత ఆయన్ని పెట్టి నేను హీరోగా పెట్టి డ్యూయల్ రోల్ పెట్టి
ఒక టెలిఫిలిం కూడా చేశాను ఆయనతో, చూడు చూడు తమాషా అని. చూడు లాస్ట్ లాస్ట్లో ఆయన ఆయన జస్ట్ దేహం వదిలేసే ముందనమాట చేశాను. అది కూడా ఆయన చూసుకొని చాలా మురిసిపోయి లాస్ట్ డేస్లో ఆ ప్రొజెక్షన్ ఒక ప్రివ్యూ థియేటర్ పెట్టుకున్నారు ఈటీవీలో. అందులో అది వేసుకొని చూసుకునేవారు. అందులో సాంగ్స్, డ్యూయల్ రోల్ ఆయన టెలిఫిలిమ్స్ చాలా చేశారు ఆయన. రాముడు కృష్ణుడు ఏదో కూడా చేశారు కదా, అంటే కృష్ణుడు వేషం వేశారు ఆయన. అది చూశాను సార్. అందులో ఆయన కృష్ణుడు వేషం వేశారు. డ్యూయల్ రోల్ నా దాంట్లో ఏంటంటే 2 వేషాలు పెట్టి, ఒక సాఫ్ట్ ఒకటి హార్ష్ అలా పెట్టి చేశాను అనమాట. అది ఓన్లీ పోస్టర్స్ మాత్రమే నేను చూశాను టీవీలో, చాలా చిన్నపిల్లలం అప్పుడు. అది ఎందుకు సార్ వారు అలా వేశారు, అది ఏమన్నా మీకు తెలుసా? అప్పటిదాకా ఆయన చాలా టెలిఫిలిమ్స్ చేస్తున్నారు. ఏం చేశారంటే అప్పటిదాకా టెలిఫిలిమ్స్కి అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన్ని ఒక ఏమంటారు, ఒక సాధు క్యారెక్టర్ లాగా, సాధువులాగా, ఏమి తెలియని వాళ్ళలాగా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఆయనతో చేయిస్తున్నారు. నేనేంటంటే అలా చేయిస్తే మామూలుగా ఉంటుంది కదా, నేను చేసేది అట్లా ఉండకూడదని చెప్పి బలభద్ర పాత్ర రమణి గారని ఆవిడ రైటర్ మాకు. సో ఆవిడతో చెప్పి నేను, మేడం ఇలాంటిది వద్దు మనకి సార్, డ్యూయల్ రోల్, ఒకటి సాఫ్ట్ ఒకటి హార్ష్, రాముడు భీముడు కథ ఇలా కావాలి స్క్రిప్ట్ అంటే ఆవిడ రాసి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, అది చేసాం అనమాట. కొన్ని అప్పుడు వచ్చినటువంటి మీరు ఇందాక చెప్తున్న ఎండమావులు, కళంకిత అనే ఒక సీరియల్ కూడా నేను చేశాను. అంటే కెమెరామెన్ నేను. చాలా అద్భుతమైన పాట సాహిత్యం కూడా ఉంది. అలా మేము చూసినప్పుడు అలా వచ్చినటువంటి సీరియల్స్ కూడా ఇప్పుడు రావట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఆడియన్స్ మారిపోతున్నారు కదా, టేస్ట్ మారిపోతుంది కదా ఒక రకంగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ గురించి అప్పుడే ఆయన అలా రాసి తీయడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. అంటే సుమన్ గారు తీయటం అంటే ఆయన ఒక పద్ధతిగా తీసేవారు ఆయన. అంటే క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, డైలాగులు కానివ్వండి, ఆహార్యం కానివ్వండి, డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా ఒక పద్ధతిగా. అంటే ఆయన ఎక్కడ కూడా అశ్లీలంగా ఉండకూడదు. వారితో పాటే అచ్యుత్ గారు కూడా చేశారు ఒక సీరియల్, జీవితం కాకుండా ఇంకోటి చాలా చేశారు. నాతో పాటు అనుబంధం చేశారు. అనుబంధం. ప్రదీప్ గారు దూరదర్శన్ నుంచి మీరు జర్నీ చేశారు. ప్రదీప్ గారితో మీ జర్నీ ఎలా ఉండేది? అంటే ప్రదీప్ గారు యాక్చువల్గా చెప్పాలంటే దూరదర్శన్ సీరియల్స్ మొదలైనప్పటి నుంచి ఆయన ఫస్ట్ సీరియల్ చేశారు. ఆ ఫస్ట్ బంచ్లో నేను చేశాను. ఆయనతో పాటు నాకు జర్నీ. అంటే నాకు దూరదర్శన్లో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అతి కొద్ది మందిలో ఆయన ప్రథమ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆయన్ని నన్ను టెక్నికల్గా చాలా సపోర్ట్ చేసేవారు ఆయన. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. మేమిద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసాం అనమాట. చాలా ఆయన సీరియల్ బుచ్చిబాబు కానివ్వండి, పెళ్లి చూపులు, ఇలాగే నాతో పాటు చాలా సీరియల్స్, నా ఎపిసోడ్స్ ఆయనతో చేశాను నేను. ఆయన మాకు ఫ్యామిలీ మనిషి ఆయన యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకంటే వాళ్ళ ఫాదర్ మా డాడీ అని ఆయన ఎప్పుడు ఎక్కడ షూటింగ్లు జరిగినా ఎక్కడున్నా ఆయనతో పాటే ఉండేవారు. ఆయన పిల్లలతో పాటు మమ్మల్ని కూడా ఆయన పిల్లల్లాగా చూసుకునేవారు ఆయన. అలాగే ప్రదీప్ గారి తమ్ముడు ఉదయ్ కానివ్వండి, దిలీప్ అని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ఆ అబ్బాయి, వీళ్ళందరూ కలిసి చేసాం అనమాట, జర్నీ చేసాం. అయితే ప్రదీప్ గారితో నాకు దగ్గర అనుబంధం అంటే ఎలాగంటే, ఆ రోజుల్లో బషీర్బాగ్లో 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియో ఉండేది. ప్రభు గారు అని చెప్పి మా అందరికీ గురువు ఆయన. దూరదర్శన్ సీరియల్స్కి ఆయన ఆద్యుడు, కెమెరామెన్, ఎడిటర్ ఆయన అక్కడ స్టూడియో పెట్టారు 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని. అది చాలా హై ఎండ్ స్టూడియో ఆ రోజుల్లో. అంటే బయట మేము ఒక సూపర్ ఇంపోజ్ చేయాలి టైటిల్ అంటే కూడా అవకాశం లేని రోజుల్లో ఆయన అక్కడ మంచి ఎక్విప్మెంట్తో మంచి స్టూడియో పెట్టారు. సో మేము ఆ స్టూడియోకి వెళ్ళి ఒక సూపర్ చేయాలంటే కూడా టైటిల్ వేచి ఉంటే ఆయన ఏదైనా గ్యాప్లో ఇస్తే మేము చేసుకోవాలి. అంత బిజీగా ఉండే స్టూడియో ఉండేది. ఆ స్టూడియోని ప్రదీప్ గారు తీసుకున్నారు. 90లోనో 89, 90 ప్రాంతంలో ప్రదీప్ గారు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆ స్టూడియోకి నేను అక్కడికి వెళ్ళి నేనే కెమెరామెన్, ఎడిటర్గా ఆ స్టూడియోలో మెయిన్ టెక్నీషియన్గా. అప్పుడు ప్రభు గారు ఇంకో చోట స్టూడియో పెట్టుకున్నారు ఆయన. సో ఈ స్టూడియో ఇచ్చేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ అంతా నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చి దాని మీద నేను చాలా మ్యాక్సిమం వర్క్స్ చేశాను అనమాట ఆ స్టూడియోలో. దానికి మెయిన్ కారణం ప్రదీప్ గారు ఆ స్టూడియో తీసుకోబట్టి. ఆ స్టూడియో నాకు ఆ స్టూడియోలో అక్కడే పడుకునేవాడిని, అక్కడే లేచేవాడిని, అక్కడే ఉండేవాడిని. అక్కడేమో ఆ రోజుల్లో క్రోమా కీయర్ అని చెప్పి అవన్నీ చాలా హై అండ్ ఎక్విప్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. భువనేశ్వర్ గారు ఒకవేళ ఎక్కడున్నారు అంటే అక్కడ ఉంటారు. అక్కడే ఉంటాను నేను. 3 స్టారే. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ లైన్లే కాబట్టి చేసేవారు. సో అక్కడ నేను నా 90లోనూ ఎప్పుడో సరోజినీ నాయుడు గారి మీద పోయిట్రీ, కవి కోకిల అనే దాన్ని మొత్తం విజువల్ ఎఫెక్ట్స్లో చేశాను స్టూడియో లోపలే. అంత బాగుండే స్టూడియోలో ఎక్విప్మెంట్ అదంతా. దానికి స్పెషల్ ఎఫెక్ట్స్కి నంది అవార్డు కూడా వచ్చింది నాకు దాంట్లో. ఎక్కడ టెలికాస్ట్ అయింది సార్ ఇది? దూరదర్శన్. ఆ రోజుల్లో దూరదర్శన్ ఒక్కటే కదా. ఇప్పుడు
95 నుంచే మనకి ప్రైవేట్ ఛానల్స్, అప్పటిదాకా దూరదర్శనే కదా. సో మేము ఏదైనా ఇళ్ళకి వెళ్ళి యాంటనా, దూరదర్శన్ యాంటనా ఉంది అంటే మేము వాళ్ళకి తెలుసు అనమాట. అమ్మా నా పేరు మీరమ్మా అంటే కెమెరా ఎడిటింగ్ అని వస్తుంది, మీరే కదా, రండి రండి అని పిలుస్తారు. సో అంత పరిచయం ఉండేది. అలాగే దూరదర్శన్ వస్తున్న రోజుల్లో మనం ఏదైనా న్యూస్లో ఒక షాట్ వస్తే కూడా ఏమండి నిన్న మిమ్మల్ని చూసామండి అనేవారు. ఎందుకంటే అదొకటే కదా గత్యంతరం, అందరూ అదే చూడాలి. అవును. ఇప్పుడు ఛానల్స్ విరివిగా వచ్చేసినాయి, చాలా ఛానల్స్ వచ్చినాయి కాబట్టి తెలియకపోవచ్చు, కానీ అప్పుడు దూరదర్శన్ అట్ట కాదు కదా. వారికి ఓన్ స్టూడియో కూడా ఉంది ఇంట్లోనే అని నాకు తెలిసింది, ప్రదీప్ గారికి. ఇప్పుడు అదే 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఆయనదే పెట్టుకుని, సో అది పెట్టుకొని ఆయన చేశారనమాట. సో ఆ విధంగా నాకు చాలా మేలు చేశారనమాట. అంటే నన్ను అక్కడ చేసుకొని ఆ స్టూడియో నా హ్యాండ్ ఓవర్లో ఉండి నేను చాలా వర్క్స్ అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేసి చాలా వర్క్స్ అక్కడ చేశాను. నేనే కాదు, మా నాన్నగారు అక్కడే చేశారు. అది కాకుండా మా తమ్ముడు జాన్కి ప్రదీప్ గారే ఫస్ట్ టైం అతను కెమెరామెన్ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు. నాకేదో ఆయన వర్క్కి రావడానికి టైం కుదరకపోతే మీ తమ్ముడు ఇచ్చేసి ఆయన తీసుకెళ్ళి చేయించుకుంటానని వెళ్ళి చేయించేసుకున్నారు ఆయన. ఈజ్ టెక్నికలీ వెరీ సౌండ్ అనమాట. వెరీ గుడ్ జెంటిల్మెన్, వెరీ గుడ్ అట్ ఆర్ట్. అంటే ప్రదీప్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే, నేను ఒకవేళ దేహం వదిలేస్తే నువ్వు ఇండస్ట్రీలో ఎవరికి చెప్తావో చెప్పవో తెలియదు, కానీ ఒక్క ప్రదీప్ గారికి, అలాగే నా ఏకలవి శిష్యుడు ఉన్నాడు గోపి అని, వీళ్ళిద్దరికి మాత్రం తప్పకుండా చెప్పాలి. తిరుగురారు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన చేస్తున్న ఉద్యోగం కాదు ఉద్యమం అని. అలా టెలివిజన్ రంగంలో ఒక ఉద్యమకారుడు, 10 మందికి స్ఫూర్తి ప్రదాత, అందరి వెనుక తానే నిలిచి దూరదర్శన్ నుంచి ఈ రోజు దాకా ప్రతి డైరెక్టరు కూడా తన కోసం తన వైపు చూసే ఒక వ్యక్తి మీర్ గారు. మీర్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నేను నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. కష్టాలు, సుఖాలు, సాంకేతిక విప్లవాలు, సాంకేతిక సమస్యలు అన్నీ కలిసి పంచుకున్నాం. మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసాం, డబుల్ యాక్షన్లు తీసాము, క్రోమాకింగ్ చేసాము. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ రోజున్న టెక్నాలజీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసాం. వాళ్ళ నాన్నగారు ఎస్డి లాల్ గారితో నేను గడిపిన ప్రతి క్షణం కూడా నాకు ఒక మధురమైంది. మీరు ఒక మనందరం కోరుకునే ఒక ఐడియల్ పర్సనాలిటీ, పుట్టడానికి ఒక ముస్లింలా పుట్టిన, గోవిందా అంటూ పలకరిస్తూ అన్ని మతాల్ని సమానంగా చూసే ఒక గొప్ప వ్యక్తి. టెక్నాలజీలో ఇవాల్టి కూడా నేర్చుకుంటూ తను ఉన్నాడంటే చాలు దర్శకుడికి కొన్నంత అండ. గొప్ప చెప్పకూడదు, పేరు చెప్పకూడదు. ఈరోజు టెలివిజన్లో ఉన్న ఎంతో పెద్ద వాళ్ళ వెనకాల మీర్ గారు ఉన్నారు. మీర్, ఆల్ ద వెరీ బెస్ట్. వీ లవ్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్ టు. లెట్స్ మేక్ ఏ స్ట్రాంగ్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. ఇంకెవరికి చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరికి చెప్తే నాకు మొత్తం ఇండస్ట్రీలో చెప్పేసినట్టే అనమాట. సో అంత అటాచ్మెంట్ ఉంది ఆయనతో. ఎందుకంటే కలిసి ఎదిగాం మేము. అంటే ఎక్స్పెరిమెంట్లు, ఆయన సీరియల్స్లో నేను ఎక్స్పెరిమెంట్లు చేయటం కానివ్వండి, ఏదైనా ఆయనతో అంత కలిసి మేము ఇద్దరం జెల్ అయ్యాము. మంచి మనిషి, మంచి వ్యక్తి, వెరీ గుడ్ టెక్నీషియన్. ఆ రోజుల్లో సాంగ్స్ చేసేవారు ఆయన. యూఎస్కి కూడా వస్తున్నారు సార్ వారు, సతీమణితో, సరస్వతి గారితో కూడా కలిసి చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. చాలా, ఎప్పుడైనా విన్నారా మీరు? అయ్యో చాలా అమ్మా, చాలా. అయ్యో ఇప్పటికి కూడా ఆయనతో నాకు బాగా పరిచయం అమ్మా. ఇవాళకి కూడా నేను ఆయనతో మాట్లాడడం, ఆయన కొన్ని చిన్న వర్క్స్ ఉంటే ఆయన చేస్తారు నా చేత. ఇవాళకి కూడా మా ఉదయ్తో అంతే. ఒక దిలీప్ ఒకడే అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ పరిచయం లేదు, కానీ ఏదో ఫేస్బుక్లో ఉన్నా. కానీ ఉదయ్, ప్రదీప్ గారితో, మా సరస్వతి అమ్మతో, అందరితో మాకు బాగానే. సార్ ఏది నిజం అనేటువంటి సీరియల్ కూడా చేశారు కదా మీరు సమీర్ గారు వారితోటి. ఆ సీరియల్ గురించి ఏంటి? ఏది నిజం అనేది నా ఓన్ సీరియల్ అమ్మా. అంటే నా ఓన్ అంటే నేను చెప్పాను కదా, నా మిత్రుడు బాలశంకర్, అతను ప్రొడ్యూసర్గా అనమాట. మీ ఇద్దరం కలిసి చేసాం ఆ సీరియల్. అంటే తను ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అనమాట. తను ప్రొడ్యూసర్ అంటే నాదే అనుకోండి. సో ఆ ఏది నిజం అనే సీరియల్ జెమినీ కోసం చేసాం. అదేంటంటే అంత క్రైమ్ బేస్డ్ అనమాట టోటల్గా. అంటే మిస్టరీ, క్రైమ్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి ఆ సీరియల్. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్. అందులో సమీర్ ఎక్కువ చేశాడు ఆ సీరియల్. అందులో ఎక్కువ ఎపిసోడ్స్ సమీర్ చేశాడు అనమాట. అది చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో 2004లో చేసింది టెక్నికల్గా. సీరియల్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ మా టీవీ వాళ్ళు తీసుకొని మా టీవీలో కూడా వేశారు. నేను మా టీవీలోనే చూసాను, చూడలేదు అప్పుడు. అది జెమినీలో ఏమో 2004లో వచ్చింది, మా టీవీలో లేటర్ ఆన్ వచ్చింది 2010-11 ఆ టైంలో మా టీవీలో వేసుకున్నారు. ఒక టైప్ ఆఫ్ క్రైమ్ని అంతా చూపించడం థ్రిల్లింగ్ గా కూడా అనిపించింది. అంటే మా ఫాదర్ ఎక్కువగా క్రైమ్ బేస్డ్ పిక్చర్ చేశారు కదా ఆయన. సో అది కొద్దిగా ఉంటది కదా వాసన నాకు కూడా. అవును సార్. సో దాన్ని బట్టి అది అంటే సమయాన్ని బట్టి ఆ రోజుల్లో ఆ సబ్జెక్ట్లో అలా చూసేవారు కాబట్టి
దాన్ని అట్లా చేసాం అనమాట. ఎస్డి లాల్ గారు కళ అంటే ఇప్పుడు అయితే ఆ కళ కన్నారో లేదో కానీ నందమూరి తారక రామారావు గారిని మీరు వెళ్ళి కలిసారా సార్ ఎప్పుడు? చాలాసార్లు షూటింగ్లో మ్మ్. వెళ్ళేవాడిని కదా నాన్నగారితో, వెళ్ళి కలిశాను. అలాగే ఇండస్ట్రీకి నేను ఫస్ట్ ఇండస్ట్రీలో కాలు పెట్టబోయే ముందు కూడా మా నాన్నగారు ఆయన దగ్గర తీసుకెళ్ళి తెల్లారుజామున బ్లెస్సింగ్స్. ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీపించుకొని ఆయన కూడా చాలా పొగిడారు మా నాన్నగారిని. చాలా మంచి పని చేశారు లాల్ గారు, మన పిల్లల్ని మన ఇండస్ట్రీలోనే పెట్టాలి అది అని చెప్పి ఆయన కూడా చాలా చేశారు. నన్ను కూడా భుజం తట్టి బాగా చేయనాను అని చెప్పి ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఆశీర్వాదం, అంత పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదమే. నిజంగా ఎన్నో గ్రేట్ మూవీస్ సార్. ఇప్పుడు అంటే అటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో కెమెరాస్ సరిగా లేని అంటే ఆ టైంలోనే ఎంతో మంచి మంచి మూవీస్ అంటే డబుల్ యాక్షన్లో కానీ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అవన్నీ ఫోటోగ్రఫీ ట్రిక్స్ అనుకోండి. అంటే సబ్జెక్ట్స్ వైజ్ కూడా బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ కదా ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు వస్తున్నటువంటి సీరియల్ మేము చూస్తూనే ఉన్నాం. సుబ్రాయ శర్మ గారు రంగుల రాట్నం ఇలాంటి సీరియల్లో కూడా చేస్తున్నారు. సుబ్రాయ శర్మ గారితో మీకున్న అనుబంధం గురించి కానీ ఏమైనా చెప్తారా? సుబ్రాయ శర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఎస్వి రంగారావు గారిని వర్క్ చేస్తూ చూశాను. మా నాన్నగారు పల్లెటూరు చిన్నోడు అనే సినిమాలో ఆయన చేస్తున్నారు చూశాను. అలాగే ఆయన గురించి నాకు బాగా తెలుసు, ఎస్వి రంగారావు గారు ఎంత పెద్ద మహానటుడు అని. ఆ నటుడితో నేను చేయలేకపోయింది, మా సుబ్రాయ శర్మ గారితో ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందేవాడిని అనమాట. అందుకని మా సుబ్రాయ శర్మ గారు నేను ఎస్విఆర్ అనే పిలుస్తాను అతన్ని. సో ఆయనతో పాటు నేను దూరదర్శన్వి చాలా చేశాను. ఆయన యాజ్ అన్ ఆర్టిస్ట్ కాదు, ఆయన యాజ్ అ డైరెక్టర్గా కూడా నేను ఆయనతో పనిచేశాను. అలాగే శివలీలలో ఏంటంటే దక్షుడు పాత్ర వేశారు. దక్షుడు పాత్ర వేశారు, చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఆయన. అంటే ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని నేను చెప్పడం అసహ్యంగా ఉంటుంది. చాలా బాగా చేశారు ఆ పాత్రకి. అసలు ఆ హోందాతనం అదంతా మీరు చూస్తే ఒక ఎస్వి రంగారావు గారు చేసినట్టే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంత బాగా చేశారు ఆయన. ఆయన అంటే చాలా ఇష్టం ఆయన. అంటే నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి అంత టాలెంట్ వాళ్ళకి ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఉండొచ్చమ్మా, అంటే ఎక్స్పీరియన్స్ అంతే కదా. సార్, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సోషల్ వైజ్డ్ సీరియల్స్ చేసేటప్పుడు ఈ మైథలాజికల్ వాటికి చేసేటటువంటి కెమెరాస్ టెక్నిక్స్ ఏమైనా డిఫరెంట్గా తెలిసి టెక్నికల్గా ఏం డిఫరెన్స్ ఉండదు. టెక్నికల్గా అంటే ఒకటే, మైథలాజికల్స్ చేసేటప్పుడు మనకి సెట్స్ కానివ్వండి, లోకాలు కానివ్వండి, ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది అలాంటి కొన్ని ఎఫెక్ట్స్లో. ఇప్పుడు సోషల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, రియల్ హౌసెస్లో తీస్తాం, లేదంటే రియల్ సెట్స్ ఏదైనా ఉంటే చిన్న సెట్స్లో తీస్తాం. సో ఎక్కువ కెమెరా కానివ్వండి, లైట్స్ కానివ్వండి, అవన్నీ అవే ఉంటాయి. కానీ సోషల్కి వేసే మేకప్లు వేరే, మైథలాజిక్స్ వేసే మేకప్లు వేరేగా ఉంటాయి. అక్కడ గెటప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బొట్ల దగ్గర నుంచి అన్ని కూడా డిఫరెంట్గా చూపించాలి. అది ఆ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎన్నో జిమ్మిక్కులు చేసినటువంటి మీరు మీ బాబు ఆసిఫ్ భూషణ్ గారు చేసినటువంటి ఒక జిమ్మిక్ గురించి కూడా నేను తెలుసుకున్నాను. దాని గురించి దేవరాలో అంటే మా అబ్బాయి, నాకు 2 పిల్లలమ్మా, ఒకడు ఆబిద్ భూషణ్, ఆసిఫ్ భూషణ్. పెద్ద అబ్బాయి ఏమో బీటెక్ చదివాడు. తను చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ ప్యాషన్ అతనికి. సో అతను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాడు. చాలా సినిమాలు చేశాడు, సీరియల్స్ కూడా చేశాడు, వెబ్ సిరీస్ డైరెక్షన్ కూడా చేశాడు. సో అతను ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు అనమాట, ఆర్టిస్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు. మా రెండో అబ్బాయి ఆసిఫ్ భూషణ్ ఏమో విజువల్ ఎఫెక్ట్స్ అనమాట. చిన్నప్పటి నుంచి అతనికి కంప్యూటర్ నాలెడ్జ్, విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం పట్టు ఉండింది. సో దాంతోపాటు అతన్ని విజువల్ ఎఫెక్ట్స్ వైపు తను వెళ్ళి చాలా కంపెనీలు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఇప్పుడేమో చెన్నైలో ఒక పెద్ద కంపెనీలో సీనియర్ క్రియేటివ్ హెడ్గా ఉన్నాడు. సో అతను చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆదిపురుషులో కొంత చేశాడు, దేవరాలో చేశారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు. తమిళ్లో బీస్ట్ అని, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి తన సీనియర్ క్రియేటివ్ హెడ్ అనమాట. బీస్ట్లో ఒక షాట్ 2 minutes సింగిల్ షాట్ ఉంటుంది. అది మొత్తం కూడా 3Dలో విజువల్ ఎఫెక్ట్స్లో చేసింది. అది మోటార్ సైకిల్ మీద నైట్లో చేజ్ ఉంటుంది రోడ్డు. సో అదంతా కూడా వాడి ఆధ్వర్యంలో జరిగింది అనమాట. సో అతను నా 2 పిల్లల్లో ఒకడేమో నా ఇదిలాగా విజువల్ ఎఫెక్ట్స్, ఒకడేమో వాళ్ళ తాతగారు మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు రక్తకన్నీరు నాగభూషణం గారి తరపున ఆర్టిస్ట్గా అయ్యాడనమాట. అలా వాళ్ళిద్దరిని పనిచేసాం అనమాట. భువనేశ్వర్ గారు గురించి నేను తెలుసుకున్నాను. అంటే నేను ఒక మాట అన్నాను పద్మజ గారిని కలిసినప్పుడు, భువనేశ్వర్ గారిని చేసుకోవడం వారి యొక్క అదృష్టం అంటే కాదు, భువనేశ్వర్ గారు ఈయన లైఫ్లోకి రావడం చాలా ఆయన అదృష్టం అంటున్నారు. మీరేమంటారు? 100%, 100 కాదు 1000%. ఎందుకంటే అది చాలా అదృష్టం. అంటే ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే మా సినిమా ఫీల్డ్లో ఎక్కువ వర్క్స్ ఎక్కువ రావు, గ్యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వస్తే ఎడతెరిపి లేకుండా వస్తాయి, చాలా బిజీగా ఉంటుంది. సో ఇలాంటి ఫీల్డ్లో వస్తున్నప్పుడు లైఫ్ పార్ట్నరు అది అండర్స్టాండ్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా నెలలు ఖాళీగా కూర్చుంటాం.
అప్పుడు ఆ ఎత్తి పొడవకూడదు, దెప్పి పొడవకూడదు. పొడవకూడదు. అలాగే చాలా బిజీగా వెళ్తున్నప్పుడు కూడా ఏంటి ఇంట్లో అసలు రావట్లేదని చెప్పకూడదు. అలాంటప్పుడు ఇలాంటి వైఫ్ దొరకటం వల్ల నాకు తనకు అన్నీ తెలుసు కాబట్టి, ఇదే ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి, వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని చూసింది కాబట్టి, సో నాకు చాలా సపోర్ట్ అనమాట. నాకు బిగినింగ్ డేస్లో తన సపోర్టు నాట్ యాజ్ ఎ హౌస్ వైఫ్గా కాదు, టెక్నికల్గా కూడా. నాకు అప్పుడు ఒక వీసీఆర్ కొనిపెట్టి ఇంట్లో ఒక 2 క్యాసెట్లు పెట్టి, ఏదైనా సాంగ్స్ కొత్త కొత్త వస్తుంటే వేసి అది రికార్డ్ చేసి పెట్టి, నేను ఇంటికి రాగానే భోజనం చేస్తున్నప్పుడు వేసి చూపిస్తూ, చూడు ఎలా చేశారో చూడు, ఈ సాంగ్ చూడు ఎలా ఉంది, ఇదే అంటే నాకు ఎడ్యుకేషన్ అనమాట. అప్పుడు ఇంత లేదు కదా, ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు ఏం కావాలని రెఫరెన్స్కి యూట్యూబ్ కొడుతున్నా, అట కాదు కదా ఆ రోజుల్లో. సో ఇవన్నీ నాకు చూపించి నన్ను ఇన్స్పైర్ చేస్తూ, నాకు అసలు ఏ టైంకి వచ్చినా ఎలా వచ్చినా కూడా ఏం పట్టించుకోకుండా, నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియదు చాలా సంవత్సరాల దాకా. సో ఇలా నన్ను అంతా అలా షీల్డ్ లాగా కవర్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి డెఫినెట్గా తను ఉండబట్టి నేను ఇప్పుడు ఇవాళ రోజు ఇలాగా. నేను ఇంకోటి కూడా విన్నాను సార్, క్రిటిక్ అని అన్నారు. అంటే చేసిన దాంట్లో క్రిటిక్ ఎలా హెల్ప్ అయ్యేది మీకు? అంటే నేను చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పుడు చాలా మంది బాగుంది, బ్రహ్మాండం బ్రహ్మాండం అంటారు. సో మనం పొంగిపోతాం. కానీ ఈవిడ ఇంటికి రాగానే వేసి చూపించేది అనమాట, చూడు ఇక్కడ ఈ మిస్టేక్ ఉంది, ఇలా ఉంది. ఎందుకంటే షీఈ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఫీల్డ్, షీఈ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్ అనమాట. చాలా నాకొక్కడికే కాదు, ఇప్పుడు ఆర్టిస్టులో చాలామందికి, సుమ కానివ్వండి, సనా గారికి, వీళ్ళందరికీ కూడా డ్రెస్సింగ్లో వాటిలో తను అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటుంది. ఆ డ్రెస్ అలా బాగా వేసుకోలేదు, ఇదేదో జిమ్కి బాగాలేదు, ఇలాగా షీఈ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్ అనమాట. సో దట్ హెల్ప్డ్ మీ అ లాట్ అనమాట. అంటే ఆవిడ పాఠాలు అంటే బయటికి తెర మీదకి రాలేదు, ఎక్కడ ఎడిటింగ్లో ఎక్కడా లేరు, కానీ చాలా నాలెడ్జబుల్ పర్సన్. చాలా నాలెడ్జబుల్ సేమ్ ఫీల్డే కదా. ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని నటులుగా చూసినప్పుడు నాకు తెలిసిపోయింది మీలో ఒక గొప్ప నటులు కూడా ఉన్నారని. మరి ఎస్డి లాల్ గారి గురించి తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి ప్లీజ్. మా నాన్నగారు ఎస్డి లాల్ గారు, ఆయన ఏంటంటే ఆయన తోటి డైరెక్టర్స్ కోసం ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం మెడ్రాస్లో, సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అని, అప్పుడు మెడ్రాస్ ఇది. సో మెడ్రాస్లో ఏర్పాటు చేశారు. అలాగే డైరెక్టర్స్కి అందరికీ కూడా ఇళ్ళు లేవని చెప్పి, అప్పుడు ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ రాజారాం గారని, ఆయన హౌసింగ్ మినిస్టర్గా ఉండేవారు డిఎంకే దీంట్లో. సో ఆయన దగ్గరికి వెళ్ళి, రిప్రజెంటేషన్ దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి ఆయన్ని కంపల్ చేసి ఆయన చేత ఇల్లు కట్టించారు. సో ఇవాళకి కూడా రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కాలనీ అని మెడ్రాస్లో, చెన్నైలో ఉంది. దట్ వాజ్ ది ఫస్ట్ కాలనీ బిల్ట్ బై గవర్నమెంట్ ఫర్ ఫిలిం పీపుల్. ఇప్పుడు చిత్రపురి అవన్నీ వచ్చినాయి, కానీ దానికి ముందు అనమాట ఇది. దట్ వాజ్ బిల్ట్ ఇన్ 75-76లో అనుకుంటానని. సో ఆ విధంగా వాళ్ళకి కూడా ఆయన అలా ఏదో చెయ్యాలని చెప్పి చేశారనమాట. సార్, నాన్నగారు లాగా మీరు ఇక్కడ ఏదైనా హైదరాబాద్లో, అంటే ఇప్పుడు చాలా విన్నాను, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా చేస్తున్నారు, డొనేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ వింటూ ఉన్నాను. మీరు ఏమైనా మళ్ళీ వాళ్ళతో కలిసి కానీ ఏమైనా చేయాలని సంకల్పం ఏదైనా? సోషల్ వర్క్ అంటే ఇల్లు కట్టియడం అట్లాంటివి వాళ్ళని? అలాంటి అంటే అంత స్తోమత నాకు లేదు. భగవంతుడు ఏంటంటే ఏదో నాకు ఇచ్చిన దాంట్లో నాకు వీలైతే అది చేస్తాం, కానీ అటు సైడ్ వెళ్ళటానికి కూడా నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు యాక్చువల్గా, చేయటానికి కూడా. అంటే అవన్నీ ఏంటంటమ్మా, ఆ జాబ్స్ అని కూడా థ్యాంక్లెస్ జాబ్స్ అవి. అవును సార్, ఎంత చేసినా కూడా థ్యాంక్లెస్ జాబ్స్ అవి. అవునండి. సో దానివల్ల నాకు పైగా అటు సైడ్ ఏం తెలియదు కూడా. ఏదో టెక్నికల్గా అటు తెలుసు, ఏదో నా ఇండస్ట్రీ నేను ఉండటం తప్ప. అంటే కొన్నిసార్లు ఏంటంటే భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు, ఏమో ఫ్యూచర్లో మీరు ఎంతో మందికి అవకాశం ఇస్తే చేయొచ్చు. నేను ఇంకొకటి కొత్తగా తెలుసుకున్నాను, ఎన్నో నంది అవార్డులు వచ్చింది ఎవరికి అంటే ఎన్నో సీరియల్స్ చేశారు, దానికి ఎక్కువగా వచ్చింది కూడా మీకే, 21 నంది అవార్డ్స్. బాపు గారి జయంతి సందర్భంగా కూడా ఒక అవార్డు వచ్చింది. అంటే నేను దూరదర్శన్లో అట్లా పనిచేసేటప్పుడు ఇతరుల కోసం పనిచేస్తుంటా కూడా నా జీల్ కోసం, అంటే నేను నా తృప్తి కోసం కొన్ని ఎపిసోడ్స్ నేను ప్రొడ్యూస్ చేసుకునేవాడిని. ఆ ప్రొడ్యూస్ చేసుకునే దాంట్లో ఏంటంటే నా టేస్ట్కి తగ్గట్టు చేసేవాడిని అనమాట. సో అది డబ్బులు ఎంత వస్తాయని కాకుండా నా టేస్ట్కి తగ్గట్టు చేసేవాడిని. వాటన్నిటికి కూడా ఆల్మోస్ట్ నంది అవార్డ్స్ వచ్చాయి అనమాట. అలాగా అంటే నేను ఫస్ట్ నిర్మల్ పెయింటింగ్స్ మీద కళామ తల్లి కొలువులో నిర్మల్ అని వాటి మీద డాక్యుమెంటరీ చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు కవి కోకిల అని సరోజినీ నాయుడు గారి పోయిటరీ ఇచ్చేసాను, దానికి వచ్చింది. అలాగే మా నాన్నగారి సబ్జెక్టు బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పి చిన్నపిల్లలకి
ఈ టాయ్ గన్స్ అవన్నీ ఇవ్వకూడదు, ఉమ్, వాళ్ళని చిన్నప్పటి నుంచే వైలెంట్గా చేయకూడదు అనే కాన్సెప్ట్ మీద చేశాను. అందులో మా ప్రదీప్ గారి కూతురు నిహారిక, చిన్న పాప, తను చేసిన దానికి నంది అవార్డు వచ్చింది. ఉమ్, దానికి అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత శివలీలలు కానివ్వండి, అనుబంధం అనండి, జీవన రాగం అని ఒక సీరియల్ చేశాను. ఆ జీవన రాగం ఏంటంటే జీవితంలో పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే వరకు మనకున్న ఫంక్షన్స్లో ఉండే పాటల మీద ఓన్లీ సాంగ్సే ఉంటాయి అందులో. ఉమ్. 65 పాటలతో సీరియల్ అనమాట అది. దానికి నంది అవార్డు వచ్చింది. సో ఇలాగా నాకు ఒక ఎడిటర్గా, కెమెరామెన్గా, విజువల్ ఎఫెక్ట్స్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఇలాగా అన్ని భాగాల్లో కలిపి 21 నంది అవార్డు అనమాట. అది ఏంటంటే నంది అవార్డులు ఇక ఆపేశారు కదా, 2010లోనో 12లోనో ఆపేశారు. ఇక ఆ తర్వాత ఏం రాలేదనమాట, అప్పటిదాకా వచ్చినాయి. సీనియర్ నటులు గౌరవనీయులు అక్కినేని గారు వ్యాఖ్యాతగా చేశారు దూరదర్శన్లో. ఆ. ఆ టైంలో సందర్భంలో మీకు ఉన్నటువంటి అంటే అనుభవం. దూరదర్శన్ ఫస్ట్ బంచ్లో తాతినేని ప్రకాశ్రావు గారు మీరు ఆలోచించండి అని ఒక సీరియల్ చేశారు. దానికి నేను కెమెరామెన్ ఎడిటర్గా పనిచేశాను. దాంట్లో ఎండ్లో ఏంటంటే వ్యాఖ్యాతగా అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చేవారనమాట. అంటే అప్పుడు అశోక్ కుమార్ గారు హిందీ సీరియల్స్కి వచ్చేవారు, ఆ విధంగా ఈయన తెలుగులో ఈ సీరియల్కి రావటం చాలా ప్లస్ అనమాట. ఆ సీరియల్ మొత్తం అయిపోగానే ఎండ్ వ్యాఖ్యాతగా ఆయన వచ్చేవారనమాట. తాతినేని ప్రకాశ్రావు గారు అంటే చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయన హిందీలో ఆ రోజుల్లో ఉండే అందరు టాప్ హీరోస్ని డైరెక్ట్ చేశారు డైరెక్టర్ ఆయన. సో ఆయనకి నాగేశ్వరరావు గారితో ఉండే అనుబంధం వల్ల ఆయన ఆ సీరియల్ చేశారనమాట ఆయన అప్పుడు. సరే, ఇందాక చెప్తూ ఉన్నారు బాలశంకర్ గారు గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా మీకు మిత్రులు కూడా కదా వారు. అవును, నా జీవితంలో ఇద్దరు వ్యక్తులకి జీవితాంతం రుణపడి ఉండాలి నేను యాక్చువల్గా. ఒకటేమో మా మిస్సెస్ భువనేశ్వరి, డిఫాల్ట్ అది ఆవిడ. రెండోది నా మిత్రుడు బాలశంకర్ రెడ్డి. ఈ బాలశంకర్ రెడ్డి అనే అతను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇవాళ నేను ఇంత అన్నం తింటున్నానంటే దానికి వెనకాల మొత్తం మా ఫ్రెండ్ బాలశంకర్దే మేజర్ హస్తం అనమాట. ఆ ఎడిటింగ్ నాన్ లీనియర్ అంతా నాకు ఆ మెళుకువలు నేర్పించి చేసి, ఎలాగంటే అప్పుడు వీడియో యాక్షన్ అని మొదలుపెట్టి నేను, అంటే లీనియర్ ఎడిటింగ్ చేసేవాడిని నేను. నాన్ లీనియర్కి వచ్చిన తర్వాత ఈ రెండు డిఫరెన్స్ ఏంటి సార్? లీనియర్ అనేది మామూలు టేపులు పెట్టి చేసేది మామూలుగా, నాన్ లీనియర్ కంప్యూటరైజ్డ్ అనమాట. ఓహో, ఓకే. ఈ నాన్ లీనియర్లో ఏంటంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, అప్పుడు వీడియో యాక్షన్ అని ఉండేది, తర్వాత డిపిఎస్ వెలాసిటీ అని, తర్వాత FCP7 అని. ఇప్పుడు నేను డావన్సీ 18లో వర్క్ చేస్తున్నాను. సో ఈ డావన్సీ 18కి కూడా ఈ సిస్టమ్ కూడా తనే కొనిపెట్టి నాకు ఇంట్లో పెట్టి నేను ఇవాళకి కూడా ఎడిటింగ్ చేసుకుంటున్నానంటే దానికి ముఖ్య కారణం మా బాలశంకర్. భువనేశ్వరి గారు ఒక అర్ధ నారీశ్వరులో మీకు సగభాగం ఆవిడ, ఇంకో లేకపోతే సగం full భాగం వీడే. మీరు. అయితే సార్ భువనేశ్వరి గారు గురించి అంటే అందరికీ తెలిసినప్పటికీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించారా, మీరు ఆవిడని ముందు ప్రేమించారా? భగవంతుడు మా ఇద్దరిని ప్రేమించాడు ఫస్ట్. ఓ, ఓకే. ఓకే. అలాగే యాక్సిడెంట్గా, అంటే నేను ఆవిడకి ప్రపోజ్ చేశాను. అంటే వాళ్ళ అన్నయ్య నేను క్లాస్మేట్స్, SSLC వరకు ఇద్దరం కలిసి ఓ, చదువుకున్నాం. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చుతుండేవాళ్ళని. వాళ్ళ అమ్మగారు నాకు మరో తల్లి అనమాట. సో ఆవిడ నా మీద చాలా అభిమానంగా ఉండేవారు. వాళ్ళ ఇంట్లోనే వస్తూ పోతుండేవాడిని. అలాగా ఆవిడని చూసి ఏదో ప్రపోజ్ చేస్తే ఆవిడ ముందు రిజెక్ట్ చేశారు. తర్వాత భగవంతుడు ఆశీస్సుల వల్ల మళ్ళీ కలిసాం మేము. కలిసి ఇద్దరం కలిసి. ముందు ఎందుకు రిజెక్ట్ చేశారు సార్ అంటే మిమ్మల్ని? మీరు ఇంత మంచి వాళ్ళు. అంటే ఆవిడ ఏంటంటే మా అన్నయ్య ఫ్రెండ్వి, నువ్వు ఇలా వచ్చి నాకు చెప్తావా, నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను నేను, ఇలాంటి వాడివాను అని కొంచెం కసుకున్నారు ఆవిడ. కొంచెం ఫైటింగ్ కూడా జరిగింది. చేశారు ఆవిడ. ఆ తర్వాత నా అదృష్టం కొద్ది ఏమైందంటే బయట ఇంకొక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. చేయగానే అది ఆవిడకి తెలిసింది. అది ఆవిడకి తెలిసి కొంచెం జెల్లెస్ అయ్యి, ఇక ఆ అమ్మాయితో వెళ్తే ఆ అమ్మాయి సరైనది కాదు, వీడు చెడిపోతాడు, మా ఇంటికి వచ్చిపోయే అబ్బాయి కదా అని ఈవిడ అక్కడి నుంచి నన్ను తీసుకురావడానికి వచ్చి పాపం ఆవిడ ట్రాప్లో పడిపోయింది. నాకు కొంచెం కైండ్ ఆఫ్ మరో చరిత్రలాగా కనబడుతుంది. మరో అన్ని లవ్ స్టోరీస్. అంటే ఇద్దరు అమ్మాయిలు, మీరు ఇటు జరగలేదు. ఆ అమ్మాయి పాపం ఇన్స్ట్రుమెంట్ అయింది మీ ఇద్దరం కలవటానికి. యాక్చువల్లీ మంచిగా హెల్ప్ చేసింది. ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు హర్ యాక్చువల్లీ. కానీ పాపం భువనేశ్వరి గారు కొంచెం అమాయకురాల్లాగా కూడా కనబడుతున్నారు నాకు. నిజమైతే బాగుంది. సరే, ఇలా అయితే ఇప్పుడు మీరు ప్రేమ తెలిసింది, నాగభూషణం గారు ఏమన్నారు? మీరు వెళ్ళి చెప్పారు అసలు ధైర్యంగా? నేనేం చెప్పలేదు. అంటే ఆ రోజుల్లో ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన మేము కలిసేది ఏముంటది, మేము ఆయన ఇంటికి వెళ్తే కూడా ఆయన ఎప్పుడో వచ్చేవారు వెళ్ళిపోయేవారు, కానీ మాకు తెలిసేది కాదు. ఎప్పుడన్నా ఆయన కనిపిస్తే కూడా మేము ఆయన కనిపించాం కదా మేము.
సో అలా ఉండేది. మా అత్తగారితో నాకు బాగా అక్వైంటెన్స్ ఉండేది. ఓ మీడియేటర్. మీడియేటర్ లాగా. ఈ విషయం మా ప్రేమ విషయం తెలిసిన తర్వాత మా మా మిసెస్ వాళ్ళ మామగారు ఉన్నారు, శ్రీనివాసరావు గారని, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. ఆయన ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేశారనమాట. చేసి ఆయన ఓకే అని చెప్పారు. పెళ్ళికి కూడా ఇంటర్వ్యూలు నన్ను కావాలి. అబ్బాయి ఏంటి ఎలా తెలియాలి. ఇప్పుడు మా మా అత్తగారు నన్ను ఇంటర్వ్యూ చేయలేరు కదా, ఆవిడ సొంత బిడ్డలాగే చూసుకుంటున్నారు. ఆవిడ అడుగుతారు నన్ను. సో ఆయన అడిగి ఆయన ఏదో కొంచెం ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఓకే అన్న తర్వాత అప్పుడు మా మామగారు పిలిపించారు. ఏమైనా గుర్తున్నాయా సార్ మా ప్రేక్షకుల కోసం అప్పుడు అడిగిన ప్రశ్నలు ఏమైనా కొంచెం ఏముంటాయి, ఎలా చూసుకుంటావు, మామూలు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉండుంటాయి. ఎలా చూసుకుంటాం అమ్మాయిని, మరి ఇలాగా ఈ డిఫరెంట్ రిలీజియన్ కదా, ఎలా చేస్తారు, ఉంటాయి కదా అలాంటివి. భయం. ఆ తర్వాత మా మామగారు నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఆయన పిలిపించారు. పిలిపించి ఏంటంటే నేను అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్. నేను ఏమిటో పెద్ద సంపాదన కూడా ఉండదు కదా, ఎట్ట పోషిస్తాను నా కూతుర్ని అది ఇది అన్నారు. ఏదో కెమెరామెన్ అవుతాను కదా సార్, పోషిస్తాను. అట్ట కాదు, నీకు ఒక కెమెరా కొనిస్తాను, ఆ కెమెరాని నువ్వు హైర్కి పంపించి దాని మీద వచ్చే డబ్బుతో మా అమ్మాయిని కాపాడుతావు అని అని చెప్పారు ఆయన. ఓకే సార్ అన్నాను నేను. కానీ అవన్నీ కాలేదనుకోండి, అంటే అప్పటికే నేను కెమెరామెన్ అయిపోయాను, నేను సంపాదనలో పడ్డాను కాబట్టి ఆ అవసరం రాలేదు. మీకేం భయం అనిపించలేదు నాగభూషణం గారిని చూస్తే? అంటే మాకు విలన్గా కనపడుతూ ఉంటారు ఆయన. నాకైతే నాకు అలాంటి ఫీలింగ్ క్వశ్చన్ వచ్చేదానికి రీజన్ అది. మీకేం భయం అనిపించలేదండి? నాకేం భయం అంటే యూత్ అప్పుడు, పైగా మా ఆవిడ నా సైడ్ ఉంది, ఇంకా నాకేముంది భయం. ఇంకా అత్తగారు కూడా మీ సైడే ఉన్నారు, అందరు మీ సైడే ఉన్నారు. వాళ్ళ మామగారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఆయన. ఇంకా నాకేం భయం ఉంటుంది, విలన్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. ఏముంటుంది. ఇట్స్ రియలీ అంటే తర్వాత లైఫ్ మీరిద్దరు ఆదర్శం నిజంగా నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ మాట నేనైతే గట్టిగా చెప్తున్నాను. మీరిద్దరూ మన సమాజానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శం. అదైతే నేనైతే గట్టిగా చెప్తాను సార్, నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఆ కాలంలో ఈటీవీ అంటే మాకు చాలా బిగ్ ప్రొడక్టివిటీ అని అనుకుంటాం, కానీ నాకు తెలిసింది ఒక విషయం, మీరే అన్నీ చేస్తూ కెమెరా అన్నీ మీరే చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు అని మీ నుంచి తెలిసింది. ఎందువల్ల అంత కష్టం? అంటే అసిస్టెంట్స్ అందరూ అంటే ఇంకొకరికి లైఫ్ ఇచ్చేదానికి మాకు ఇలా స్కోప్ దొరికింది, సార్ అంత కష్టపడతారు అని చెప్పారు. అంటే కష్టపడడం అంటే నేను అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తా కాబట్టి, కెమెరా కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, డైరెక్షన్ అన్నీ చేస్తా కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటుంటాను. అంటే ఒక ప్రాజెక్టు అది డెడికేషన్, హార్డ్ వర్క్, నా కమిట్మెంట్, నా ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఇవాళకి కూడా నేను ఉంటున్నాను. ఇప్పుడు అలా చేస్తున్నాను కాబట్టి, అన్న చేయగలిగాను కాబట్టి ఇంత దూరం నా జర్నీ వచ్చింది. నాతో పాటు చాలా మంది శిష్యులు వచ్చారు. అందరికీ సన్మానం చేయడం అనేది కూడా మీ నుంచే స్టార్ట్ అయింది, మా అందరినీ చాలా గొప్పగా చూస్తారు అని చెప్తూ ఉన్నారు. అంటే నా దగ్గర చేసిన అసిస్టెంట్స్ కాదు, వాళ్ళు నాకు హెల్ప్ చేసినట్టే కదా. వాళ్ళు బిగినింగ్ డేస్లో వచ్చి నాతో పాటు పనిచేసి, నా పనితో నాతో పనిచేసి నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని చాలా నాకు హెల్ప్ చేసినట్టు కదా వాళ్ళు. సో వాళ్ళకు ఒక కృతజ్ఞత ఉండాలి నా సైడ్ నుంచి అని చెప్పి కొద్ది రోజుల క్రితం నేను సంవత్సరానికి ఒకసారి మా అందరు శిష్యుల్ని పిలిపించి ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చేసి ఏదో చిన్న చిన్న గిఫ్ట్స్ అంటే పుస్తకాలు అట్లాంటివి అంటే జ్ఞాపికలాగా ఇచ్చుకునేవాడిని. తర్వాత ఏమైందంటే అందరూ బిజీ అయిపోయారు, ఒకళ్ళు దొరికితే ఒకళ్ళు దొరకట్లేదు. గత ఆల్మోస్ట్ 4-5 years నుంచి అది జరగట్లేదు. మళ్ళీ భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ చెయ్యాలి. మీ బాబు భూషణ్ నాకు పరిచయం ఉన్నారు, విలన్గానే మళ్ళీ నాగభూషణం గారి లాగా రావాలని తన కోరిక. అది ఎలా ఉంది, మీరు చూసారా? అలా కాదంటే మా అబ్బాయి అంటే క్యారెక్టర్ హీరోగా చేశాడు, క్యారెక్టర్స్ చేశాడు, నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాడు అనమాట. మేబీ ఆయన వాళ్ళ తాతగారు నాగభూషణం గారిది ఏదైనా ఛాయలు కొద్దిగా అది బాగా వస్తుందేమో. నాకు చూడగానే నాగభూషణం గారి లాగానే అనిపిస్తుంది, అంటే మోడర్న్ నాగభూషణం లాగా అనిపించారు. సో అది ఏదైనా అట్టా వస్తాడేమో మాకు తెలియదు, మరి చూడాలి. మీరు అసలు చదువుకోవడం అనేది ఇష్టం లేదని తెలిసింది, అది నిజమేనా? ఇష్టం లేక కాదు, చిన్నప్పుడు నన్ను స్కూల్లో వేసినప్పుడు కొంచెం అల్లరి చేశానని చెప్పి మా నాన్నగారు ఏం చేశారంటే 3వ తరగతి దాకా 2nd standard వరకు ఇంట్లోనే చెప్పించి 3వ తరగతి క్లాస్లో జాయిన్ చేశారు. అప్పుడు కూడా ఏంటంటే నాకు స్కూల్కి వెళ్ళడం భయం అనమాట, ఇష్టం లేక కాదు, భయం, చిన్నపిల్లాడిని. అప్పుడు మా నాయనమ్మ ఉండేది మా దగ్గర, ఆవిడ కూడా చదువుకోవాలి. నాయనమ్మ ఏం చేసేదంటే నేను వస్తాను పద నాన్న అని చెప్పి ఆవిడ నాతో పాటే పొద్దునే ఇది క్యారియర్ కట్టుకొని స్కూల్కి వచ్చి
ఆ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్, చిన్న స్కూలు. సో చిన్న గోడ ఉంటుంది. నేను అక్కడ కూర్చొని ఉంటే ఆవిడకి అటువైపు కూర్చొని ఉండేది అనమాట, అవతల వైపు. సో నేను క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా తీసి చూడడం అనమాట, ఆవిడ ఉందా లేదా అని. ఓ ఉన్నానంటే పాపం నాతో పాటే ఆవిడ పొద్దున్న నుంచి రాత్రి దాకా, సాయంత్రం దాకా ఉండి మళ్ళీ మీ ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి, అలాగా ఆవిడ ఒక 2 years 1.5 years నాతో పాటు స్కూల్కి వచ్చారు ఆవిడ. అలా వచ్చి నన్ను గట్టిగా, ఆ తర్వాత ఇక ధైర్యం వచ్చేసింది. అక్కడ క్లాస్మేట్స్, నా మిత్రులు అందరూ కలిశారు కాబట్టి ఇక రెగ్యులర్ స్కూల్లో పడిపోయారు. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ షో గౌరవనీయులు మీర్ గారితోటి. మీ అందరికీ నచ్చిందా? మరి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ కామెంట్స్ రూపంలో తప్పకుండా పెట్టండి. మరొక స్పెషల్ లైవ్ షోలో కలుద్దామా? సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.